వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా తొలగించాలని ప్రయత్నాలు సరికాదని పలు సినీ అభిమాన సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక కృష్ణ విగ్రహం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని అనుమతులతోనే కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతి ఏడాది ఇక్కడ జయంతి, వర్ధంతి కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలంటూ నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. సూపర్ స్టార్ కృష్ణ అందరి అభిమాన నటుడని, ఆయన విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు తగవని అన్నారు. అధికారులు ఆలోచించుకుని నోటీసు వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి. ఎందుకంటే కృష్ణ గారు మన విగ్రహం పెట్టండి అని ఆయన కోరలా. ఆయన విగ్రహం మనం పెట్టాలనుకున్నప్పుడు ఆయన్ని గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతో మనం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్ని మన రూల్ ప్రకారం మన అనుమతి పొందిన తర్వాతే చేయాలి తప్ప మనం విగ్రహం పెట్టి ఆయన అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో దీనికి విగ్రహ ప్రతిష్ట కోసం, విగ్రహ ఏర్పాటు కోసం మేము నడుము బిగించడం జరిగింది. సుమారు 7 నెలల ముందుగా మనం స్థానిక అప్పటి శాసనసభ్యులు ద్వారా ఒక దరఖాస్తు పెడితే 3 ప్లేసులు మాకు విగ్రహం ఏర్పాటు చేయడానికి 3 ప్లేసులు ఇవ్వండి అని చెప్పి ఒక దరఖాస్తు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారికి మేము అర్జీ పెడితే అది ఆ కలెక్టర్ గారి ద్వారా మున్సిపాలిటీకి ప్రొసీజర్ ప్రకారం మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ దాని మీద ఈ 3 వాళ్ళు ఒక ప్లేస్ని రికమెండ్ చేస్తూ మళ్ళీ కలెక్టర్ గారికి ఫైల్ పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. అసలు గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. విగ్రహాల ఏర్పాటు మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం, దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రూపొందించడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఆ జీవోలో ఏమిటంటే రోడ్డు మీద, రోడ్డు మార్జిన్స్లోను, రోడ్డు సెంటర్లోను, రోడ్డు పేవ్మెంట్ల మీద విగ్రహాలు కట్టడం అనేది నిషేధిస్తూ మీడియా వారికి రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జువెనైల్ జస్టిస్ చట్టం 2015 మరియు నల్సావారి పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు పథకం 2024పై శిక్షణ, న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జువెనైల్ హక్కులు, వారి పట్ల అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కలిగి ఉండాలని గంధం సునీత పేర్కొన్నారు. బాల్య వివాహాలు, పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. నల్సా పథకం ద్వారా పిల్లలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. 6 సంవత్సరాల వరకు, అలాగే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి 14 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాల వరకు వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళకి మనము ఏ విధమైన సర్వీసెస్ అందించవచ్చు అనే దాని విషయంలో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఈరోజు హాఫ్ డే వర్క్షాప్లో ఉన్న మన ఈ రీసోర్స్ పర్సన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. దయచేసి మీరు వచ్చినందుకు, మిమ్మల్ని నామినేట్ చేసినందుకు వచ్చి ఫార్మాలిటీ కింద మనం వెళ్ళామా అనేది కాకుండా మీరు ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చిన వాళ్ళు మీకు చాలా ఇష్యూస్ ఉంటాయండి గ్రౌండ్ లెవెల్లో. వాటిని క్లారిఫై చేసుకుని మనం రిజిస్టర్ చేసినప్పుడు మాకు చాలా మటుకు కేసెస్ పోస్ట్ మార్టం చేయడానికి తగినంత విధంగా వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే దానిలో స్టఫ్ అనేది ఉన్నట్ల. చనిపోయిన శవాన్ని తీసుకొస్తే పోస్ట్ మార్టమే చేయగలం. అదే కేసుని బతికించి ఏ క్షణంలో ఏ స్టెప్లో ఏది తీసుకోవాలనేది మీరు చేసి కేసుని చక్కగా లీగల్ అడ్వైస్ కూడా తీసుకుని ముందుకు వస్తే కనుక ఆ కేసుని శిక్ష పడుతుందా లేకపోతే ఎవిడెన్స్ ప్రూవ్ చేశారా అనే దానికి మనం నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి రాజమహేంద్రవరం గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం విజయవాడ నుంచి వచ్చిన డీడీ ఎడ్యుకేషన్ ఎం కమల పిఎంఎస్ గర్ల్స్ హాస్టల్ 1, అలాగే హాస్టల్ 2, బొమ్మూరు ఆశ్రమ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హాస్టళ్లను తనిఖీ చేసి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థినుల కోసం అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికను సమీక్షించి మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయుల కృషి చేయాలని సూచించారు. పాఠశాలల్లో, హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. విద్యార్థినులతో సమావేశమై ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
చూడు నేను అర్థంలో ఏం బాగోలేదు. అవునే మరి మేమీ బాగోలేదు. వాళ్ళని అడుగుదాం, మనం రెడీ చేయమని. ఏమే మమ్మల్ని రెడీ చెయ్యండి. గుంటూరు పరిధిలో కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనుల పురోగతిపై గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. శంకర్ విలాస్ వంతెనపై రైల్వే బ్రిడ్జి తొలగింపు పనులు 6 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నందివెలుగు ఫ్లైఓవర్ను ఆగస్టులో ప్రారంభిస్తామని, పలకలూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబి పనులు ఫిబ్రవరి, మార్చిలో మొదలవుతాయని మంత్రి వెల్లడించారు. గుంటూరు రైల్వే స్టేషన్ అండర్ పాస్ వర్షపు నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుంటూరు నగరాభివృద్ధికి సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. అన్నిటి మీద ఈ రోజున సికింద్రాబాద్ నుంచి ఈ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే అధికారులు అందరూ వచ్చారు. దాదాపుగా 2 hours రివ్యూ చేసాం. ఇందులో 1 by 1 తీసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనే దానికి ఇవి ఓన్లీ స్పెసిఫిక్ ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు. దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేశాం. ఎందుకంటే ఏజెన్సీస్కి రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అది కొంచెం డిలే అవుతా ఉంది. ఫైనల్గా దీనికి టోటల్గా 500 tons లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడ్, ఇంకొక సైడ్ 300 tons లిఫ్ట్ చేసే ఇంకో క్రెయిన్, థర్డ్ ఒక బ్యాకప్ క్రెయిన్, ఈ 3 క్రెయిన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ 160 టోటల్ అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయటంలో. అదేవిధంగా ఆ బ్రిడ్జికి కావాల్సినటువంటి గట్టర్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా అప్రూవ్ చేశారు రైల్వే అధికారులు. ఇంకా రైల్వేలో ఒక్కటే పెండింగ్ ఉంది. ఒకటి మనకు ఆ ఏరియాలో ఒక రైల్వే ల్యాండ్ ఉంది పిల్లర్ దగ్గర, దాన్ని కూడా రైల్వే బోర్డుకి వెళ్ళిపోయింది అంతా క్లియర్ చేసుకొని. సో మెజారిటీ పనులు రైల్వే వాళ్ళే క్లియర్ అవుతా ఉన్నాయి శంకర్ విలాస్ బ్రిడ్జ్. ఇంకా ఓన్లీ మనకు ల్యాండ్ అక్విజిషన్ ఉంది, దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను. ఈ షాపులు ములుగు జిల్లా వెంకటాపురం నగ్గూరులో నగల కొనుగోలు పేరుతో వచ్చిన మహిళా గ్యాంగ్ జ్యువెలరీ షాప్లో చోరీకి పాల్పడింది. వెంకటాపురంలోని జై గణేష్ జ్యువెలరీ షాప్లో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో గుర్తు తెలియని కొంతమంది మహిళలు షాప్లోకి వచ్చి వెండి పట్టీలు కావాలని అడిగారు. షాప్ యాజమాని వెండి పట్టీల బాక్సులను వారి ముందు ఉంచారు. ఈ సమయంలో కొంతమంది మహిళలు యాజమానిని మాటలతో మభ్యపెట్టి చేతికి అందిన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత బాక్సులను పరిశీలించిన యాజమానికి ఒక బాక్స్ మిస్ కావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత మహిళా గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 2వ వార్డు సంగివలస మైదానంలో నిర్వహించిన 63వ విశాఖ జిల్లా పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి వికాసానికి, శరీర దృఢత్వానికి వ్యాయామం ఎంత అవసరమన్నారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతుందని, ఎంత ఆర్థికంగా ఎదిగినా ఆరోగ్యం ప్రధానమన్నారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. ఈ పోటీలు యువతలో ఉత్సాహం, చైతన్యం నింపుతాయని తెలియజేశారు. మాజీ బీసీడీ నాయకుడు అక్కరమాని మంగరాజు మాట్లాడుతూ ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతను సరైన దిశలో నడిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. Track. After finish on bench, get ready for the next. And B. Sudhir Kumar. 95 ball load. Dilip. Track. 95 ball load. Dilip. 95 ball. 95.
P. Srinivasrao. P. Srinivasrao father. Next hitter M. Raju. Dilip 95 ball. Next hitter Anil. 85 R. Srinivasrao Boda. 85. Dilip. Anil. Sound fit. Squad. Back. 95 ball or Dilip. Same weight. 95 balls. 95. P. Srinivasrao. P. Srinivasrao father. భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ స్వాతంత్రనగర్ కాలనీలో జీవీఎంసీ పారిశుద్ధ్య విభాగ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 5వ వార్డు కార్పొరేటర్ ముల్లి హేమలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇళ్ల ఆవరణాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, చెత్తను తడి పొడిగా వేరు చేసి పారవేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించగలని ఆమె స్పష్టం చేశారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి స్వచ్ఛతపై ప్రమాణం చేయించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, స్థానిక నాయకులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అందరూ శుభ్రాలు చేస్తారు, లేడీస్ అందరూ మ్యాక్సిమం. అది మాత్రమే కాదు, డైలీ 1 వీక్ అలా పెట్టుకొని ప్రతి ఫ్రిడ్జ్ వెనకాల, ఫ్రిడ్జ్ బయట ఉన్న ట్యాంక్స్, మొక్కలు, ఇలా రుబ్బు రోళ్ళు, ఇలాంటివన్నీ వాటర్ ఏదైతే నిల్వ ఉండే ప్లేసులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పటికప్పుడు టైం చూసుకొని పెట్టుకోగలిగితే మనకి సింపుల్గా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి అందరూ ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా వహించాలని, పర్యావరణం శుభ్రంగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాల వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. భీమిలి నియోజకవర్గం ఆనందాపురం మండలం వెల్లంకి గ్రామంలో టచ్ స్టోన్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆహారం, ఆరోగ్యం ఉంటేనే విద్యలో ప్రగతి సాధ్యమన్న లక్ష్యంతో ఆనందపురం, పద్మనాభ మండలాల పరిధిలోని 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గీతం, గాయత్రి వైద్య కళాశాలల వైద్యులు, ప్రభుత్వ వైద్యుల సహకారంతో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన సూచనలు అందించారు. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పంపిణీ చేస్తున్న టచ్ స్టోన్ చారిటీస్ ఈ క్రమంలో స్వచ్ఛమైన త్రాగునీరు, వైద్య సేవలకు ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన విద్యార్థుల సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్రేక్ఫాస్ట్ ఉందా టిఫిన్ భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలంలోని విద్యుత్ కార్యాలయంలో జాతీయ ఇంధన పొదుపు వార్షికోత్సవాల 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మనాభ ప్రత్యేక అధికారి సమక్షంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇంధన పొదుపు ప్రాధాన్యత, విద్యుత్ వినియోగంతో జాగ్రత్తలు, శక్తి వనరుల సంరక్షణపై మండల విద్యుత్ అధికారి జగన్మోహన్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యాసరచన పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంధన పొదుపు విషయంలో అనేక అంశాలపై అవగాహన కలిగిందని విద్యార్థులు పేర్కొంటూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భీమిలి నియోజకవర్గ జీవీఎంసీ భీమిలి జోన్లోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ఆయన కుమారుడు యువజన నాయకుడు గంటా రవితేజ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో చదువుకుని ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కల్పించడమే ఈ జాబ్ మేళా ప్రధాన ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రతి నెల జాబ్ మేళా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. ఈ మేళాలో 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాయి. ఈ కార్యక్రమంలో వేలాది నిరుద్యోగ యువత పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ 2 జీవీఎంసీ 6వ వార్డు అమరావతి కాలనీలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గ యువ నాయకుడు గంటా రవితేజ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల జెర్సీలను ఆవిష్కరించి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. క్రీడాకారులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లోడగల జానకీరాం, నాగోతి సత్యనారాయణ, నమ్మి రమణ, స్థానిక నాయకులు, కాలనీ యువకులు పాల్గొన్నారు. సీజన్ 6 అన్న ఇప్పుడు ఇక్కడే అవుతుంది. ఓకే ఒకసారి ఎంత పెట్టారు కదా కొంచెం ఫేస్ కవర్ అయిపోతుంది. టీమ్ మెంబర్స్ అందరూ లైన్ లో ఉంటారు. ఎర్రగొండపాల తెలుగుదేశం పార్టీ కార్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు 29 మంది లబ్ధిదారులకు మొత్తం 18,65,699 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి పెద్ద అండగా నిలుస్తుందని తెలిపారు.
పెడన మండలం నడపూరు గ్రామంలో డిఎల్పిఓ రజావుల్లా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య సేవలను పరిశీలించి తడి పొడి చెత్త సేకరణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సచివాలయ పరిధిలో స్వామిత్వ సర్వేపై ఆరా తీసుకుని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సచివాలయంలో రిజిస్టర్లు పరిశీలించి విధులకు సక్రమంగా నిర్వహించాలని, సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచనలు అందించారు. డిప్యూటీ ఎంపీడీఓ ఎం నాగిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పెడన మండలం నడుపూరు గ్రామ పంచాయతీని విజిట్ చేయడం జరిగింది. ఇందులో మొదటి ప్రాధాన్యత అంశం ఏంటంటే గ్రామ పంచాయతీ పరిధిలో తడి పొడి చెత్త అనేది ప్రతి ఇంటి నుంచి సేకరణ చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశము. ఆ కార్యక్రమం అమలు జరుగుతుందా లేదా అనేది పరిశీలించడానికి నడుపూరు గ్రామ పంచాయతీలో గ్రామస్తులని వివరాలు అడగడం జరిగింది. ప్రతి ఇంటి నుండి కూడా తడి పొడి చెత్త సేకరణ అనేది గ్రామ పంచాయతీ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి ఇంటికి కూడా డస్ట్బిన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదే రకంగా ఆ డస్ట్బిన్స్ని ఉపయోగించి తడి పొడి చెత్త అనేది గ్రామస్తులు పంచాయతీకి ఇవ్వటం అనేది జరుగుతుందనేది నడుపూరు గ్రామంలో విచారణ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం జిల్లా అభివృద్ధిపై కీలకంగా సాగింది. సమావేశానికి ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ హాజరై ప్రజా సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక ప్రజల నుంచి వచ్చిన సమస్యలను గంభీరంగా పరిగణించి తక్షణ పరిష్కారాలు చేపట్టాలన్నారు. ఇక అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం, అవినీతికి చోటు లేకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా ఆదర్శంగా మారుతుందన్నారు. We are the members. You are not supposed to restrict. We are the members. We are the members. We are the members. ముందు పిలిచినటువంటి టెండర్ నోటిఫికేషన్ డివిజన్ గవర్నమెంట్ that was not implemented by the government because practically there is many of difficulties arising in the all districts, all 24 districts in the erstwhile combined state. The government was not implemented. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు అనుమతి ఇచ్చింది. ఏవైనా ఉండిపోతే మీరు అన్నీ ఒకసారి పంపించండి, మేము మళ్ళీ మీకు ఎన్ఐసిలో అప్లోడ్ చేసి ఇస్తామని. దయచేసి ఈ విషయాన్ని మనం అందరు సభ్యులు మీ మండల కార్యాలయాల్లో మీ ఇంజనీరింగ్ అధికారుల దగ్గర మీరు కూడా ఆదేశాలు ఇవ్వండి. ఎస్సీ గారు ఇచ్చి తక్షణం ఈ జిల్లాలో 1000 ఉంటే 1000 పనులు, 2000 ఉంటే 2000, 5000 ఉంటే 5000 అన్ని పనులు మీరు తక్షణమే పంపించండి. తెలియజేస్తున్నాను, నేను నిరసన తెలియజేస్తున్నాను. మీరు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV తెలుగు న్యూస్.